అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు. నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకొచ్చాయి. అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు. భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు. పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు. అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు. ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడికి దేవుణ్ణొక్కసారి ప్రార్థించాలనిపించింది. భగవంతుడా, వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం 2 చేతులు జోడించాడు. ఆ మరుక్షణం అతడి కాళ్ల దగ్గర ఒక మూట పడింది. నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకొని లోపల ఏమున్నదో చూశాడు. అతని కళ్ళు చెదిరిపోయాయి. మూటల నిండా బంగారు కాసులు. ఆఖరికి భగవంతుడు నా మొరాలకించాడు అనుకుంటూ నాగభూషణం సంతోషంగా మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు. మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కానుకల్ని కళ్ళకత్తుకొని పెట్టెలో దాచింది. ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది. అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బతకసాగాడు. అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురయ్యింది. తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారై జూదగృహాల వెంట తిరగసాగాడు. ఒక రోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోగా అతడు బ్రతకడని అంతా అనుకున్నారు. నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు. కొడుక్కు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవటం అట్లా ఉంచి తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు. ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం లోగడలాగే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరకు పోయి, భగవంతుడా, నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మల్లో నుంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు అన్న మాటలు వినిపించాయి. నాగభూషణం ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు. ఏమీ కనిపించలేదు. భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతడికి తోచింది. వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, బంధువులు దిగులుగా కూర్చొని ఉన్నారు. రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా, ఏమయ్యా, నీకిదేమైనా న్యాయంగా తోస్తున్నదా? నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు, కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా? నిక్షేపంలా ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు. రత్నాల వ్యాపారి ఏదో జవాబివ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలో లేచి కూర్చొని, ఈ కట్లేమిటి, ఈ గొడవేమిటి, చీచి, ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉంది అంటూ కట్లు విప్పేసుకున్నాడు. అతడి ఒంటి మీద చిన్న గాయం గుర్తైనా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏదో మాయలా ఉంది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును కావలించుకుంది. మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు, నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు. నాగభూషణం తృప్తిగా ఇంటికి పోయాడు. ఇది జరిగాక అతడి కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించసాగాడు. కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. తను ధనవంతుడన్న మాట నిజం,
కానీ కోటీశ్వరుడేం కాదు కదా తను. తరతరాల పాటు తన వంశం సుఖపడే అంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దొడ్లో ఉన్న కొంకుడు చెట్టు దగ్గర మరొకసారి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యటం. అందువల్ల తనకు 2 సార్లు మేలు జరిగింది. ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందుకు దూకి మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ హోంకరించాడు. బ్రహ్మరాక్షసుణ్ణి చూస్తూనే నాగభూషణానికి నోటమాట రాలేదు. అతడు అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు. చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు? తెలియడం లేదా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకీ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను. అందుకే లోకడ 2 సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది. నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లంకె ఏమిటి అన్నాడు నాగభూషణం. ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి, భగవంతుడు మనిషికి కొంత ఆయువిచ్చి ధైర్యంగా బ్రతకమంటాడు. మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యల్లాంటి వాటికి పాల్పడకూడదు. నేను నీ పూర్వీకుణ్ణి. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. నా వంశంలో నా తర్వాత 5 తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా వంశంలో వాడెవడికైనా 2 సార్లు మాత్రమే నేను సాయపడగలను. ఇప్పుడు నువ్వు నా వంశంలో 5వ తరం వాడివి. 2 సార్లు నీకు సాయపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే, లేదా బ్రతికినంతకాలము ధైర్యంగా బ్రతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకు ఎగిరిపోయాడు. నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఎప్పుడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు. విన్నారు కదా. ఆత్మహత్యా ప్రయత్నం కానీ ఆత్మహత్య కానీ ఎంత ఘోరమైన పాపము. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.